ఈ రోజు కొద్దిసేపటి క్రితం మీడియా ముందుకు వచ్చిన పవన్ తనపై వస్తున్న విమర్శలకు ఘాటైన సమాధానం ఇచ్చాడు. గత ఎన్నికలలో తనను ప్రచారానికి వాడుకున్న తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలకు తనకు రాజకీయ అనుభవం లేదు అన్న విషయం గుర్తులేదా అని ప్రశ్నిస్తూ, తాను ప్రశ్నించడం మొదలు పెట్టేసరికి తనకు రాజకీయ అనుభవం లేదు అన్న విషయం గుర్తుకు వచ్చిందా అని ఎదురు ప్రశ్నించాడు పవన్. అధికారంలోకి రాకముందు ఒక విధంగా, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక విధంగా మాట్లాడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండకొడుతూ, బ్యాంక్ లోన్స్ ఎగ్గొట్టిన వ్యక్తులు మంత్రులుగా ఎలా కొనసాగుతున్నారు అంటూ ఘాటైన కామెంట్స్ చేశాడు పవన్. ప్రజలను బానిసలుగా ప్రభుత్వాలు చూస్తున్నాయని, అయితే ఆ ప్రజలే తిరగబడితే పరిస్థితులను అదుపు చేయడం ఎవరి తరం కాదు అంటూ ప్రభుత్వాలకు వార్నింగ్ ఇచ్చాడు పవన్. ఇదే సందర్భంలో జనసేన పార్టీని విస్తరించడంపై తన అభిప్రాయాలను తెలియజేస్తూ, తాను కేవలం రాబోతున్న ఎన్నికలకు దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీని పెట్టలేదని, తాను ఇంకా కనీసం 25 ఏళ్ల పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటాను అంటూ తన భవిష్యత్ ప్రణాళికను వివరించాడు పవన్. ఇదే సందర్భంలో పవన్ మాట్లాడుతూ, ప్రస్తుతం నడుస్తున్న అవకాశవాద రాజకీయాలు తనకు విసుగు కలిగిస్తున్నాయని కామెంట్స్ చేశాడు. ఇక నిన్న తనపై ఘాటైన విమర్శలు చేసిన రామ్ గోపాల్ వర్మ కామెంట్స్ పై స్పందిస్తూ, పెళ్లి చేసిన కూతుర్ని కలిగి ఉన్న వర్మ తాను ఇప్పటికీ బూతు సినిమాలు చూస్తానని ఓపెన్ గా చెప్తూ ఉంటాడని, అటువంటి వ్యక్తిపై తానేమి కామెంట్స్ చేయగలను అంటూ వర్మ వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేశాడు పవన్. దీంతో తాను వర్మ కామెంట్స్ ను పట్టించుకోను అన్న సంకేతాలు ఇచ్చాడు పవన్. అయితే ప్రత్యేక హోదా గురించి, నిన్న జరిగిన విద్యార్థుల ఉద్యమం గురించి అనేక విషయాలు ఆవేశంగా మాట్లాడిన పవన్ అతడి స్పీచ్ అయిన వెంటనే మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడుగుతున్నా పట్టించుకోకుండా ఆ మీడియా సమావేశాన్ని పవన్ ముగించడం మీడియా వర్గాలకు షాక్ ఇచ్చిందని ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది.